యమధర్మరాజు తన భటులకు భగవంతునియందు నిండుగా భక్తి ఉన్నవారి గొప్పతనాన్ని చాలా గొప్పగా అభివర్ణిస్తున్నాడు. శ్రుత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాదిముని యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు కృష్ణ పద ధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పరుషోగ్రమూర్తులు భాగవతులు భావతత్వార్థవేదులు భాగవతులు బ్రహ్మవాదానువాదులు భాగవతులు సిరులు ధనరంగనెన్నడు చేటులేని పదవి నొప్పారు వారు పో భాగవతులు ఉపనిషత్తులు భగవత్తత్వాన్ని చాలా స్పష్టంగా వివరిస్తాయి. భాగవతుల ప్రసంగాలు ఉపనిషద్ జ్ఞానాన్ని అనుసరించి మాత్రమే వెలుగొందుతూ ఉంటాయి. జ్ఞానమూర్తులైన సనకుడు మొదలైన మునులు, యోగిజనులు పొందే సదానంద పరమ భాగ్యమై ఒప్పారే మహాత్ములు భాగవతులు. శ్రీకృష్ణుని పాదాల ధ్యానం అనే సాటిలేని అమృతాన్ని త్రావడం చేత పాకానికి వచ్చిన అంతరంగం కలవారు భాగవతులు. పెక్కు విధాలైన పాతకాల సేనలకు పరాభవం చేయడంలో అతి కఠినమైన ఆకృతులు కలవారు భాగవతులు. పరమాత్మ తత్వాన్ని బాగుగా తెలిసినవారు భాగవతులు. బ్రహ్మమును గూర్చిన పలుకులను అనుసరించి పలికేవారు భాగవతులు. ఐశ్వర్యం అంబరమంటి ఎప్పుడూ చేటులేని స్థానాలలో ప్రకాశించేవారు భాగవతులు.